హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. ఈ విధంగా నెలకొకసారి కానీ 2 నెలలకు ఒకసారి చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్మెల్ అది రాకుండా ఉంటుంది. అలానే ఫ్రిడ్జ్ లోపల అది క్లీన్ చేసుకోవడానికి ఏ సొల్యూషన్ వాడాను అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఇక్కడ సొల్యూషన్ ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని అయితే తీసుకున్నాను. వంట సోడా అంటాం కదా అది. అలానే హాఫ్ లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో అయితే యాడ్ చేసుకోండి. స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్గా క్లాత్ దాంట్లో డిప్ చేసుకొని తుడుచుకోవాలి ఫ్రిడ్జ్ అంతటిని. ఇంకా నేనైతే ఇక్కడ నా దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉంది. దీంట్లో అయితే ఈ సొల్యూషన్ యాడ్ చేసి ఇంకా సొల్యూషన్ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ లోపల అలానే పైన ఉండే వస్తువులన్నింటిని అయితే ఫస్ట్ అయితే ఖాళీ చేసేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ లోపల ఉండే షీట్స్ అలానే సెల్ఫ్స్ అవన్నీ ర్యాక్స్ ఉన్నాయి కదా, వాటన్నింటిని అయితే తీసేస్తున్నాను ఫస్ట్. ఇంకా వీటన్నింటిని అయితే గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదా, దాంతో నేను ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను.
ఇంకా ఈ విధంగా అయితే ఒక చాప వేసుకొని దాని మీద ఈ విధంగా తోమినవన్నీ పెట్టుకొని ఒక పొడి క్లాత్తో అయితే వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంకా చిన్న ఫ్రిడ్జ్లకి అయితే ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్ కింద అయితే ఈ విధంగా ఒక ప్లేట్ లాంటిది అయితే ఇస్తాడు కదా, దాన్ని కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే డీప్ ఫ్రిడ్జ్ని కూడా శుభ్రంగా స్ప్రే కొట్టేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను. దానిలో ఉండే ఐస్ క్యూబ్స్ అన్నింటిని ఒక బౌల్లోకి అయితే తీసి శుభ్రంగా దాన్ని కూడా తుడిచేసి పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆ ప్లేట్ లాంటిది కూడా కింద పెట్టేయాలి, లేకపోతే వాటర్ అంతా పడుతూనే ఉంటుంది అనమాట. ముందు ఈ డీప్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి కింద కూడా ఆ ప్లేట్ పెట్టిన ప్లేస్లో క్లీన్ చేసి అయితే ఆ ప్లేట్ని అయితే పెట్టేయాలి ఫస్ట్. ఇంకా ఫ్రిడ్జ్ లోపల ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి డోర్కి అయితే ఈ విధంగా రబ్బర్ అయితే ఉంటుంది కదా చుట్టూ, దీన్ని కూడా ఈ విధంగా స్ప్రే అయితే ఒకసారి కొట్టుకొని ఒకసారి శుభ్రంగా ఈ విధంగా క్లాత్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ ఇరకల్లో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది. క్లాత్ అయితే కాటన్ది కొద్దిగా పలచగా ఉండేది పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇలాగ అవ్వకపోతే క్లాత్తో టూత్ బ్రష్ ఉంటుంది కదా పాడైపోయింది, దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఈ రబ్బర్ ప్లేస్ని. ఈ విధంగా నేను చుట్టూ అంతా అయితే రబ్బర్ని క్లీన్ చేస్తాను, కింద వైపు సైడ్లు అన్నింటిని. మనం లోపల వైపు అంతా క్లీన్ చేసిన తర్వాత బయట వైపునైతే క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కోలిన్ స్ప్రేని అయితే యూజ్ చేసి అయితే బయట వైపు అయితే క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్కి వెనక వైపు అలానే సైడ్స్ అంతటిని ఇదే స్ప్రేతో స్ప్రే చేసుకొని అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా లోపల వైపు బయట వైపు అంతా క్లీన్ చేసిన తర్వాత మనము ఆరబెట్టి పెట్టుకున్నాం కదా ర్యాక్స్, అవన్నీ వాటిని అయితే వేటి ప్లేసుల్లో వాటివైతే పెట్టేస్తున్నాను ఇక్కడ.
ఈ విధంగా ర్యాక్స్ షీట్స్ అన్నీ వేసిన తర్వాత ఫ్రిడ్జ్ లోపల పెట్టాల్సిన వస్తువులన్నీ ఇంకా పెట్టేస్తున్నాను ఈ విధంగా. అలానే ఈ విధంగా ఒక బాక్స్ అయితే నా దగ్గర ఉంది. ఇందులో అన్నీ బేకింగ్కి సంబంధించినవన్నీ ఇందులో పెట్టేశానమాట. వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నింటిని ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా అన్నిటిని వేటి ప్లేస్లో వాటిని అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ధనియాలు నా దగ్గర ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. అందుకని చెప్పి ఈ విధంగా డబ్బాల్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బయట ఉంటే పురుగు అది తొందరగా పట్టేస్తుందని చెప్పి. అలానే మాకు ఈ ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టే ర్యాక్ కూడా పెద్దగా యూజ్ చేయము. ఎగ్స్ అనేవి మేము ఎప్పుడో వండేటప్పుడు తీసుకొస్తాం కనుక ఆ ర్యాక్ మాకు పెద్దగా యూజ్ అవ్వదు. అందుకని చెప్పి ఈ విధంగా ఏవో ఒకటి పెట్టేస్తున్నాను వాటిలో కూడాని. ఫైనల్గా ఫ్రిడ్జ్ని అయితే ఈ విధంగా డీప్ క్లీన్ చేసి అయితే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా ఇదే అండి ఈ రోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.